रुको जरा सबर करो। హలో మావా! వెల్కమ్ టు డే 7 ఆఫ్. మీరేదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ప్రీవియస్ వీడియోస్‌లో మనం లిస్ట్ అండ్ టుపుల్ గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో మనం సెట్ అంటే ఏంటో చూద్దాం. సెట్‌లోని ఎలిమెంట్స్‌ని మనం కర్లీ బ్రేసెస్ లోపల స్టోర్ చేసుకుంటాం. లిస్ట్స్ అండ్ టుపుల్స్ లానే సెట్‌ని కూడా ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మావా. బట్ సెట్‌ని ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికే యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకుందామా? ఓకే మరి. ఇప్పుడు నేను ఒక సెట్‌ని క్రియేట్ చేసి అందులో మ్యాంగో, యాపిల్, మ్యాంగో అండ్ బనానాని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాంగో అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అదేంటి మావా! సెట్‌లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటామని చెప్పావు. ఇప్పుడేంటి 2 టైమ్స్ మ్యాంగోని స్టోర్ చేసావు? రుకో జరా సబర్ కరో. ఒక్కసారి మన సెట్‌ని ప్రింట్ చేద్దామా? హే వెయిట్! వాట్ ఐ హాడ్ జస్ట్ సీన్. సెట్ క్రియేట్ చేసేటప్పుడేమో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి జస్ట్ 3 ఎలిమెంట్సే ప్రింట్ అయ్యాయి. అంత షాక్ అవ్వకండి మావా. దీని వెనకాల రాకెట్ సైన్స్ ఏం లేదు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! సెట్స్ అనేవి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికే యూజ్ చేస్తాం. ఒకవేళ డూప్లికేట్స్ ఉన్నా సెట్ వాటిని ఒకే ఎలిమెంట్‌లా ట్రీట్ చేస్తది. లిస్ట్ లానే సెట్‌లో కూడా మనకి యాడ్, రిమూవ్, పాప్ ఇలాంటి మెథడ్స్‌ని యూజ్ చేయొచ్చు. అవే కాకుండా ఇంకా మ్యాథమెటిక్స్‌లో చేసినట్టు సెట్ ఆపరేషన్స్‌ని కూడా పైథాన్‌లో మనం సెట్స్ యూజ్ చేసి పర్ఫార్మ్ చేయొచ్చు. అదెలా చేయొచ్చో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పట్లోపు కింద డిస్క్రిప్షన్‌లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మావా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.